ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి చూద్దాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీఎస్ ఫారెస్ట్ ఫ్యాక్టరీస్ సర్వీస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. పేరా 1లో స్కేల్ పే ఇచ్చాడు. 65,360 నుంచి 1,54,980 రూపాయలు. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్. యాజ్ ఆన్ 1/7/2025. లాస్ట్ డేట్ వచ్చేసి 28th October 2025. మీరు 1.3లో ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోమని చెప్పాడు. http:/psc.ap.gov.in. ఫ్రెండ్స్, ఒకే ఒక పోస్ట్కి ఇచ్చాడు. అది బీసీబీ ఉమెన్కి ఇచ్చాడు. నేను మొత్తం హాల్ టికెట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కమిషన్ వెబ్సైట్లో పెడతామని చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీ ఫ్యాక్టరీ సర్వీస్ వన్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పాస్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా incorporated by or under any central act, provisional act or a state act of any institution recognized by the University Grants Commission or any equivalent recognition qualification. 2 years in work experience ఉండాలని చెప్పాడు. The experience certificate shall be issued by the chief executive of the concerned industry in which the applicant is employed. రిజర్వేషన్ ఒకసారి చూసుకోండి. రిజర్వేషన్ ఉంటాయని చెప్పాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఏజ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ అని చెప్పాడు. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 ఇయర్స్ అని చెప్పాడు. హౌ టు అప్లై, మీరు ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలి. లైక్ లోకల్ స్టేటస్, నాన్ లోకల్ స్టేటస్, వైట్ కార్డ్ డీటెయిల్స్, ఎక్సెట్రా అన్ని డీటెయిల్స్ ఒకసారి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కొచ్చు. సేవ్ బటన్ నొక్కినా కూడా మీరు డీటెయిల్స్ మళ్ళీ మార్చుకోవచ్చు. ఏమైనా తప్పులు ఉంటే ఒకసారి సేవ్ అండ్ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మార్చుకోవడానికి వీలు పడదు. డైరెక్ట్ పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళిద్ది. పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళి పేమెంట్ చేసినాక ఇంకా అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే మీరు 100 రూపాయలు కరెక్షన్ విండో ఇస్తారు. కరెక్షన్ విండో టైంలో మీరు 100 రూపాయలు కట్టి, ఈచ్ కరెక్షన్కి 100 రూపాయలు కట్టి మీరు మార్చుకోవచ్చు. కానీ నేము, ఫీజు, ఏజ్ రిలాక్సేషన్కి మనం డబ్బులు కట్టినా కానీ మార్చుకోవడానికి కుదరదు. ఫీజు వచ్చేసి 250 రూపాయలు. 2 hours అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫ్రీ. 120 రూపీస్ 2 hours ఎగ్జామినేషన్ ఫీ. 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎగ్జామ్టెడ్. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో పే చేయాలి. ఐపీఓస్, డిమాండ్ డ్రాఫ్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పాడు. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. కరెక్షన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొవిజన్ టెస్ట్ ఉండిద్ది. సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓన్లీ విజయవాడ అని చెప్పాడు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీషు, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తామని చెప్పాడు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ మటుకు ఇంగ్లీష్లోనే ఉండిద్దని చెప్పాడు. ఇంపార్టెంట్ నోట్స్ అనే లీగల్ ప్రొవిజన్స్ ఒకసారి చూసుకోండి. అనెక్సర్స్ చూసుకోండి. ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఆల్ పేపర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, అన్ని పేపర్స్లో మీరు అటెండ్ అవ్వాలి.
ఓపెన్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, బీసీ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%. డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో సర్టిఫికేట్లు అన్నీ పెట్టుకోమని చెప్పాడు. డిపార్ట్మెంట్ గురించి ఒకసారి చూసుకోండి. మాల్ ప్రాక్టీస్, డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ బ్యాన్డ్ అని చెప్పాడు. మీరు ఏం తెచ్చుకోవద్దు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, మొబైల్స్, వాచెస్, క్యాలిక్యులేటర్స్ అవన్నీ. కమిషన్ డెసిషన్ ఫైల్ అని చెప్పాడు. ఇది స్టేట్ వైడ్ పోస్ట్ అంటే స్టేట్ మొత్తం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీసీబీ 1 క్యారీ ఫార్వర్డ్ ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్ కనుక లేకపోతే ఆ పోస్టు మేల్ క్యాండిడేట్తో ఫిలప్ చేస్తామని చెప్పాడు. ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్. ఇండస్ట్రీ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ ఎన్విరాన్మెంట్ 150 క్వశ్చన్స్, 150 minutes, 300 మార్క్స్. టోటల్ 450 మార్క్స్ ఎగ్జామ్. సిలబస్ ఇచ్చాడు చూసుకోండి ఒకసారి. కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్కి డ్యూరేషన్ 60 minutes, 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30, బీసీ వాళ్ళకి 35, ఓసీ వాళ్ళకి 40. ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు ఒకసారి చూసుకోండి. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఒకసారి చూసుకోండి. Assessment pattern: a test may be designed to assess the candidate by means of MCQs, 20% of total marks. A computer-based assessment test where they need to prepare a model document or organize the same in a formatted manner. There should be cover a equivalent typing speed, organizing the document and covering several other aspects such as inserting tables, inserting images, word, art, mail merge. 25% of total marks. మిగతా చూసుకోండి. అనెక్సర్స్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ చూసుకోండి. ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్. ఇవన్నీ మీరు వెబ్సైట్లో పెట్టాలని చెప్పాడు. https:/psc.ap.gov.in పెట్టుకోవాలి. కమ్యూనిటీ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, సర్టిఫికేట్ బై రెసిడెంట్స్, క్రిమిలేయర్ సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అవన్నీ పెట్టాలి అని చెప్పాడు. జనరల్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి. అంతే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.